దిల్సుఖ్ నగర్ అంటే కేవలం కోచింగ్ సెంటర్లకు అడ్డా మాత్రమే కాదు. దిల్సుఖ్ నగర్ అంటే లక్షలాది మంది నిరుద్యోగులకు ఆశ్రయము, ఆశయం కూడా. ఎందుకంటే నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటూ ఆ స్టడీ హాల్స్లో వేలకు వేల ఫీజులు కట్టలేక గాలి వెలుతురు లేనటువంటి ఇరుకైనటువంటి ఆ ప్రైవేట్ హాస్టళ్ల గదుల్లో చదువుకోలేక లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికిప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ సందర్భంలో సుమారుగా 5 లక్షల మంది నిరుద్యోగులు, యాస్పిరెంట్స్ వాళ్ళు దిల్సుఖ్ నగర్ చుట్టూ ఉన్నటువంటి ఆ ఇరుకైనటువంటి ప్రైవేట్ హాస్టల్ గదుల్లో నివసిస్తున్నారు. వాళ్ళు చదువుకోవడానికి ఒక సదుపాయం లేకుండా పోయింది. విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే 1 కోటి మంది నివసిస్తున్నటువంటి ఈ హైదరాబాద్లో లక్షలాది మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ భాగ్యనగరంలో ఒకే ఒక పెద్ద లైబ్రరీ, సిటీ సెంట్రల్ లైబ్రరీ ఉన్నది. మరి ఇంతమంది లక్షల మంది మరి దిల్సుఖ్ నగర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళు చదువుకోవాలంటే ఒక లైబ్రరీ లేదు. న్యూస్ పేపర్స్ చదవాలన్నా, లేకపోతే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మ్యాగజైన్స్ చదువుకోవాలనుకున్నా కూడా, లేదా కనీసము కాన్సన్ట్రేషన్తోని వాళ్ళ గైడ్స్, వాళ్ళ బుక్కులు చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలన్నా కూడా కనీసము ఒక లైబ్రరీ లేదు. గదులేమో చిన్నవి, నిరుద్యోగులకు ఉన్నటువంటి ఆశయాలేమో పెద్దవి, వాళ్ళ లక్ష్యాలు పెద్దవి. ఆ లక్ష్యాలను చేరుకోవాలంటే ఒక మంచి లైబ్రరీ కూడా అవసరం. కాబట్టి ప్రభుత్వము సానుకూలంగా ఆలోచించి దిల్సుఖ్ నగర్లోనే ఒక పెద్ద లైబ్రరీని, అన్ని సదుపాయాలతో కూడుకున్నటువంటి ఒక అధునాతనమైనటువంటి ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాల్సిందా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ రకంగా ఒక లైబ్రరీ ఏర్పాటు చేసినట్టయితే గ్రామాల నుండి, తండాల నుంచి, గూడాల నుంచి దిల్సుఖ్ నగర్ వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి ఒక సదుపాయం ఏర్పడుతుంది. దాని దగ్గరనే ఆ భోజన వసతి కూడా ఏర్పాటు చేసినట్టయితే, 5 రూపాయల భోజనం కనుక ఏర్పాటు చేసినట్టయితే వాళ్ళు అక్కడే తింటారు, ఆ లైబ్రరీలో చదువుకుంటారు. మరి భవిష్యత్తులో ఒక మంచి ఆఫీసర్లుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా వాళ్ళు ఎదుగుతారని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం.